వాక్యం లేకుండా వివాహం లేదు, వివాహం లేకుండా వాక్యం లేదు. వాక్యం ద్వారా వివాహం జరగబడుతుంది కనుక ఎత్తబడుతున్న సువార్త వారి జీవితాల్లో భద్రపరుచుకొని దేవుని యొక్క శక్తిని చూడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం చూడడానికి, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇప్పుడు మనందరం దేవుని యొక్క వాక్యం వింటున్నాం. ఏదో వేడికగా దేవుని సందులో కూర్చోడానికి కాదు, వేడిక దేవుని సందులో వివాహం అని సంతోషంగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. వివాహము ఎలాంటిదంట? అన్ని విషయములలో ఘనమైనది. ఎలాంటిది? ఘనమైనది. కనుక భార్య అనే వ్యక్తి ఎలా ఉండాలి అంటే, భార్య అంటే తన ఇంటి వారి నడతలన్నిటినీ బాగా కనిపెట్టిందట. ఎలా ఉండాలి? భర్త ఎక్కడున్నాడు, ఏ పని చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, తన ప్రవర్తన ఏమిటి, అతని క్రియలు ఏమిటి, దేవునితో కలిసిన వ్యక్తిగా ఉన్నాడా, దేవునితో భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వ్యక్తిగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అని భార్య అనే వ్యక్తి ఏం చేయాలి? పరీక్ష చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ కుటుంబంలో దేవుని కృప దొరికింది.